మనకి పల్లీతోటి రకరకాల సాలన్ కర్రీలు అన్నీ చేసుకుంటాం. బేజా ఫ్రై అనేసరికి చాలామందికి కేవలం బాగా బ్రౌన్ చేసిన ఉల్లిపాయల్లో మనం ఆ బేజా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం వేసుకుంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ పల్లీలు వేసి కూడా మనం ఈ కర్రీని చేసుకోవచ్చు. అయితే దీన్ని చేసుకోవడానికి ముందుగా కొన్ని పల్లీలు తీసుకొని మనం మిక్సీ జార్లో వేసి దీంట్లో కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసేసుకోండి. అంటే మరీ ఎక్కువ నీళ్లు పోయకండి, మనకి ఈ గ్రేవీకి మిర్చికి సాలన్లో ఎలా ఉంటుందో అలా. అయితే ఇందులో మీరు చింతపండు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం నిమ్మకాయ పులుసు కూడా వేసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ మిక్సీ జార్కి మనం మూత పెట్టేసి దీన్ని ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి, ఎందుకంటే ఆ గ్రేవీ చేయడం కోసం చాలా బాగుంటుంది. మనం ఒక బ్రెయిన్ కర్రీ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు, అలాగే మనం బేజా ఫ్రై గోట్ కానీ ల్యాంబ్ కానీ అంటే గొర్రెది కానీ మేకది కానీ వేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ వేడి నీళ్ళల్లో ఈ బేజాని స్లైట్గా, అంటే దీంట్లో రక్తము కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి, అవన్నీ చక్కగా మనకి క్లీన్ అయిపోతుంది. మళ్ళీ ఒక 50% మనం కుక్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా పసుపు వేసిన ఈ నీళ్ళల్లో దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. బేజా ఏదైతే ఉందో కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత మనం జాగ్రత్తగా స్పూన్ తోటి దీన్ని తీసేసుకుందాం. అయితే దీంట్లో కొంచెం బ్లడ్, కొంచెం ఇంప్యూరిటీస్ అట్లా ఉంటాయనేసి మనం ఇలా కొంచెం సేపు బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఫుల్గా కుక్ చేయలేదు, లోపల ఇప్పుడు కట్ చేస్తే లోపల కొంచెం పచ్చిగానే ఉంటుంది. తర్వాత ఆ ఉల్లిపాయలు మసాలా అంతా కుక్ చేసేటప్పుడు చూద్దాం. చూడండి, ఆ బేజాని మనం పసుపుతోటి కొంచెం ఉప్పు నీళ్ళల్లో బాయిల్ చేసి చక్కగా క్లీన్గా పర్ఫెక్ట్గా చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూడండి. మనం చేసుకోవడానికి నూనె వేసుకోండి ప్యాన్లో. అయితే బేజా ఇలాంటివి చేసేటప్పుడు ఓ 2 చుక్కలు నూనె ఎక్కువ పడుతుంది. మనకి ఆ బేజా అనేదానికి తినేటప్పుడు ఆ కర్రీలో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే అది ఈజీగా దిగుతుంది. పర్ఫెక్ట్. ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే మన ఉల్లిపాయలు, కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాం. అయితే మీరు కొంచెం లాస్ట్లో కారం వేసుకోవచ్చు, మిరియాలు వేసినా బాగుంటుంది. మిరియాలు బ్రెయిన్తో వచ్చే ఆ సువాసన కొంచెం నీచు ఉంటుంది, అది కట్ చేసుకోవాలంటే మీరు మిరియాలు వేసుకోవచ్చు. నేనేమో మిరియాలు కాకుండా ఈ కరివేపాకు వేసుకున్న ఆ నీచు వాసనని చాలా వరకు కట్ చేస్తుంది. సో జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు, ఇందులో ఉల్లిపాయలు మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చితేనే మనకి ఆ టేస్ట్ బేజా ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇందులో నూనె, కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేసే డిష్ల్లో మనం స్టార్టింగ్లోనే వేయాలి, ఎందుకంటే ఆ ఉల్లిపాయలు ఉప్పు పీల్చుకొని మనకి తర్వాత డిష్ మనకి చాలా టేస్టీగా వస్తుంది. సో మరి ఈ ఉల్లిపాయల్ని లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు కొంచెం కలర్ వస్తున్నప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దీంట్లో కొంచెం కారం, ధనియాల పొడి, మనం తయారు చేసుకున్న ఆ పల్లి పేస్ట్ కూడా కొంచెమే దీంట్లో వేసేసుకోండి. వేసి నీళ్లు పోయకుండా దీన్ని ఇలా డ్రైగా కుక్ చేయండి. ఈ పల్లి పేస్టు నాన్ స్టిక్ పాత్రల్లో వేస్తే పర్లేదు, కానీ వేరే పాత్రల్లో వేస్తే కింద అంటుకుపోతూ ఉంటుంది. అయినా పర్లేదు, దాన్ని స్లోగా ఈ ఉల్లిపాయల ఆ మసాలాతో పాటు కుక్ చేయండి. అయితే ఇందులో మనం కొంచెం టమాటో వేసుకుందాం, మనకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ అక్కర్లేదు. కొంచెం సేపు ఈ పల్లీలు పేస్ట్ని కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం టమాటాలు కూడా వేసుకుందాం. చాలామంది కేవలం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి ఘాటుగా మిరియాలు వేసి చేసుకుంటే బేజా ఫ్రై బాగుంటుంది, కానీ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పల్లీలు, ముఖ్యంగా హైదరాబాదీ వంటల్లో పల్లీల పేస్టు, నువ్వుల పేస్టు వేసి మంచి గ్రేవీలు తయారు చేసుకుంటాం. మనకి ఏంటంటే మరీ డ్రైగా కాకుండా ఇది అన్నంతో పాటు, రొట్టెలతో పాటు తినే విధంగా నేను ఈరోజు చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆ పల్లీల పేస్ట్ కొంచెం కుక్ అయి ఆ పచ్చితనం పోయింది అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత చూడండి కింద అంటుకుంటుంది, దాన్ని స్లోగా దీన్ని ఇలా గీకేసేయండి. ఇప్పుడు కొంచెం టమాటా వేసుకోండి. వేసి ఆ టమాటోలోంచి వచ్చే నీళ్ళతోటి కూడా దీన్ని కుక్ చేయండి. కావాలంటే మూత పెట్టేసి ఆ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఈ టమాటాలు ఇలా గుజ్జులా అయి మంచి ఆ పేస్ట్ గ్రేవీలా తయారైంది, భలేగా
సో దీన్ని చెప్పాను కదా, ఇలా చేసి కొంచెం మూత పెట్టి మనం స్లో మంటలో కుక్ చేసుకోండి. దాంట్లో నుంచి లైట్గా నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి తర్వాత ఆ కూర భలే టేస్టీగా ఉంటుంది. లేకపోతే ఆ కూర కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. బేజా ఏదైతే ఉందో దాన్ని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ కీమాలాగా చేయకండి, కొన్ని ముక్కల్లాగా అవుతే మనకి తర్వాత కుకింగ్కి బాగుంటుంది. ఇలా స్లో మంటలో కుక్ చేసుకున్నప్పుడు దాంట్లో నుంచి ఇలా ఎర్రగా ఆ నూనె బయటకు వస్తుంటుంది. అయితే దీన్ని ఈ బేజా లైట్గా కొంచెం ముక్కలు కట్ చేశాను. ఉప్పు కూడా లైట్గా అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లో కొత్తిమీర కొంచెం వేసేద్దాం. అలాగే కొంచెం గరం మసాలా. దీన్ని ఎక్కువ మనం ఇంకా కలపకూడదు. నిమ్మకాయ జ్యూస్ లాస్ట్. ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత వేసుకుందాం. స్లో మంటలో మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు స్లో మంటలో కుక్ చేయండి. మన పల్లీలతో చేసే ఈ బేజా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో, రొట్టెలతో, దేనితో తిన్నా సూపర్గా ఉంటుంది. ఇలా స్లోగా కుక్ చేయండి. దాన్ని మధ్యలో ఒక్కసారి కలుపుకోండి. స్లో మంటలో పెట్టడం వల్ల మనకి ఎక్కడ నల్లగా మాడకుండా ఉంటుంది. అలాగే మనం దీన్ని స్లోగా ఇలా చూడండి, ఆ ముక్కల్ని కలుపుకుంటూ పర్ఫెక్ట్. ఆల్రెడీ ముక్కలు చేసాను, సో కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి మళ్ళీ వాటిని లైట్గా స్ప్రెడ్ చేసేసి కూరలాగా వచ్చిన దాన్ని పైకి వేసుకొని. బ్రెయిన్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తినరు, కానీ బ్రెయిన్ చాలా డెలికేట్గా సూపర్గా ఉంటుంది. అయితే నాకు కొంతమంది వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఓల్డ్ సిటీలో ఆ బ్రెయిన్ బేజా ఫ్రై తింటే కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. బేజా చాలా బాగుంటుంది. అయితే ముఖ్యంగా ఈ మొఘలై స్టైల్లోనే ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. మనకి ఈ అరబ్ దేశాల్లో కూడా ఎక్కువగా ఈ బేజా ఫ్రై ఇలా చేసుకుంటూ ఉంటారు. కానీ వేరే దేశాల్లో ఫ్రాన్స్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బ్రెయిన్ని లైట్గా స్టీమ్ చేసుకొని దాన్ని ముక్కలు కట్ చేసి బ్రెడ్ క్రమ్ తోటి కోటింగ్ ఇచ్చి డీప్ ఫ్రై చేసుకుంటారు. మరోసారి ఆ డిష్ కూడా చేస్తాను. ఎందుకంటే దేశ విదేశాల్లో ఎన్నో రకాల అద్భుతమైన రెసిపీస్ ఉంటాయి. మన ఈటీవీ అభిరుచిలో నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ మీకోసం రకరకాల దేశ విదేశాల రెసిపీస్ చేసి చూపిస్తుంటారు. ఒకవేళ మీరు మిస్ అయినా మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఈ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. సో స్లోగా మన ఆ సువాసన బయటకు వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. నిమ్మకాయ ముక్క పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇందులో నుంచి నూనె అలా బయటకు వస్తూ పర్ఫెక్ట్గా ఉంది. ఉప్పు అన్నీ సరిపోయాయి. దీనిపైన కొంచెం ఆ నిమ్మకాయ రసం వేయండి. దీన్ని ఎక్కువగా టాస్ చేయకండి, స్లోగా ఇలా జాగ్రత్తగా, అంతే. ఇంకేంటి, వడ్డించేసుకుందామా మన బేజా ఫ్రై. అలా ప్లేట్లో వేడిగా ఆహా వేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర మళ్ళీ అక్కడ ఫ్రెష్గా. ఇంతే. మీరు ఎన్నో రకాల డిషెస్ చేసుకొని ఉంటారు, బ్రెయిన్ తోటి కూడా రకరకాలు చేసుంటారు. కానీ ఆ పల్లీలు లైట్గా వేయడం వల్ల ఆ సాల్మన్ ఫ్లేవరు మంచిగా వచ్చి అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. ఇంత సూపర్ టేస్టీ బేజా ఫ్రై చేసిన తర్వాత ఇంకేంటి ఆలస్యం. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. ఇంకేంటి, మరి టేస్ట్ చేసేద్దామా బేజా ఫ్రై. అన్నంతో పాటు కలుపుకునేటప్పుడు అది పర్ఫెక్ట్గా మనకి కావాలి. అందుకని ఫస్ట్లో కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నాను, అంతే. పల్లీలతో బేజా ఫ్రై. ముందుగా పల్లీలని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఉడుకుతున్న నీళ్ళల్లో కొంచెం పసుపు, బ్రెయిన్, గోట్ కానీ ల్యాంబ్ కానీ దాంట్లో వేసి కొంచెం ఉప్పు వేసి ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు వేసి కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారపొడి, ధనియాల పొడి, అలాగే మన పల్లీల పేస్ట్ కూడా అందులో వేసి కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇలా నూనె బయటకు వస్తున్నప్పుడు అందులో కొంచెం టమాటాలు కూడా వేసి మరి కొంచెం సేపు కుక్ చేసి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని బేజా ఏదైతే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నామో ముక్కలుగా కట్ చేసి దాంతో పాటు వేసి కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చివరిలో కొంచెం నిమ్మరసం అలాగే మరి కొంచెం కొత్తిమీర వేసి వేడిగా వడ్డించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది మన పల్లీ బేజా ఫ్రై.